దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలోకి చొరబడి దాడులకు తెగబడుతూ ఉన్నారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఆర్మీ కల్నల్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఆర్మీ కల్నల్ నయ్యర్ కుమారుణ్ణి కత్తులతో బెదిరించి కట్టిపడేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో కేజీకి పైగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు దొంగలు. సికింద్రాబాద్ లో నివసిస్తున్న ఆర్మీ కల్నల్ నయ్యర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న కల్నల్ తన కొడుకుని ఇంట్లో వదిలి బెంగళూరు వెళ్లారు. చీకటితో పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఇంట్లో కాపలాగా ఉంచారు. అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ లేని సమయంలో 4 వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కల్నల్ కొడుకును కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టిపడేశారు. ఇంట్లోంచి కేజీ బంగారంతో పరారయ్యారు దొంగలు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇంట్లో ఉండే సెక్యూరిటీ గార్డ్ కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బయట సీసీటీవీని పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 8:30 నుంచి 9:30 దాకా ఇక్కడ దొంగతనం అది జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళే చేసినారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. రాత్రి వాళ్ళని పట్టుకుని వచ్చినారు. వాళ్ళు 3 నెలల కిందట ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో చూస్తున్నారు. వాళ్ళు ఏదో గ్రూప్ వచ్చేసి ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళని అలవద్దని చెప్పి స్టాక్ పెట్టారంట. అతని వచ్చేటోళ్ళదే కొంచెం ఫింగర్ ఏదో ఇది అయిపోయింది. ఆ బ్లడ్ ఆ బాబుకు తగినాయి. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అంతా తీసుకొని వెళ్ళారు. ఇమీడియట్ ఇది పెట్టేసి ఇట్లా నైఫ్ పెట్టేశారు. అరుస్తే కట్ చేస్తామని భయం కదండి, ఎవరికైనా భయం కదా. వెళ్ళేటప్పుడు వాడు ప్లాన్ మెయిన్ బంద్ చేశారు, కుక్కని కట్టేశారు. అంటే వాచ్మెన్ ఉన్నాడు కాబట్టి కుక్క వాళ్ళకి అలవాటు ఉంది, అట్లా అయిందనమాట. ఆర్మీ ఆఫీసర్ ఇంట్లోనే చోరీ జరగడం కలకలం రేపుతోంది. సంఘటనా స్థలంలో మా ప్రతినిధి చైతన్య ఉన్నారు, మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు చైతన్య. హైదరాబాద్ సిటీలో ఎక్కడికక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని బోర్డులు పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ దొంగతనాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అయితే అసలు ప్రజలకి రక్షణ లేదనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక చోట మనం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇంట్లో చోరీకి తెగబడడం, ఇంట్లో ఉన్న వాళ్ళని కట్టేయడం, ఒక్కొక్కసారి వాళ్ళని చంపడం, ఇలాంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇంట్లో ఉన్న సొత్తు అంతా ఎత్తుకు వెళ్తూ వాళ్ళని చంపేయడం కూడా జరుగుతుంది. అలాంటి సంఘటన నిన్న సికింద్రాబాద్లో కూడా జరిగింది. సికింద్రాబాద్లో టెక్స్ట్ బుక్ కాలనీలో ప్రస్తుతం మనం ఇక్కడే ఆర్మీ కర్నల్ నాయర్ ఇంట్లో నిన్న దొంగతనం జరిగింది. నిన్న రాత్రి ఆయన కుమారుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు ఇంట్లో. ఇద్దరు నాయర్ దంపతులు ఇద్దరు కూడా నిన్న బెంగళూరు వెళ్ళారు వ్యక్తిగత పనుల మీద. ఆ సమయంలో చోరీ జరిగింది. మొత్తం 4 ఈ ఇంట్లోకి చొరబడ్డారని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ఉన్న పెద్ద కొడుకుని కట్టేసి, తాళ్లతో కట్టేసి, కత్తులతో బెదిరించి, నిన్ను చంపేస్తామంటూ బెదిరించి ఇంట్లో ఉన్న దాదాపు కిలో బంగారాన్ని ఎత్తుకు వెళ్లారని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో ఆ దొంగలు చాలా చాకచక్యంగా మెయిన్ కూడా ఆఫ్ చేశారు. సో ఇంటి చుట్టుపక్కల ఉండే ఇంటికి అనుకుని ఉన్న సీసీ కెమెరాస్ ఏవి కూడా పనిచేయకుండా మెయిన్ ఆఫ్ చేయడంతో సీసీ కెమెరాస్ ఏవి కూడా పనిచేయకుండా చేశారు. అయితే వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఏడుపులు విని ఇక్కడ స్థానికులందరూ కూడా లోపలికి వెళ్ళి అతన్ని రక్షించారు. ఇమీడియట్గా పోలీసులకి సమాచారం అందించారు. అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ కాలనీలో ఉండే ఇతర సీసీ కెమెరాస్ నుంచి కొంత సమాచారం, అలాగే ఆ దొంగల ఆచూకీ ఏమైనా లభిస్తుందేమో అని ప్రస్తుతం పోలీసులు విచారణ ప్రారంభించారు. వీలైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇదే ఇంట్లో గతంలో ఉండే వాచ్మ్యాన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఇక్కడ నేపాల్కి సంబంధించిన ఒక 2 వాచ్మ్యాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళారు. అయితే వాళ్ళు నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వాళ్ళు కనిపించట్లేదు. సో ఇది ఇంటి దొంగల పన అనే కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఆ నేపాల్ వాచ్మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు, ఆ నేపాల్ వాచ్మ్యాన్ అతని భార్య కూడా కనపడట్లేదు. కాబట్టి
బయట నుంచి వచ్చిన దొంగలకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, వీళ్ళంతా కలిసే ఇది ప్లాన్ చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఈ రోజు సాయంత్రం లోపు గతంలో పనిచేసిన వాచ్మెన్ వాళ్ళని ఇప్పటికే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఇలాంటి దొంగతనాలు ప్రతిరోజు నిత్యకృత్యం అయిపోయినాయి హైదరాబాద్లో. వీటికి చెక్ పెట్టాల్సిన అవసరం అంతైనా కనిపిస్తుంది. రైట్.